share and subscribe to Vishwasam.in. పాపులారిటీలో చూసినా, క్రేజ్ లో చూసినా, రీసెంట్ ఫామ్ ని బట్టి లెక్క వేసినా కూడా టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు ఎన్టీఆర్. ఇక RRR తో ఆస్కార్ కూడా వచ్చేసింది. అంతేకాదు, రాజకీయాలైనా మనసుకు హత్తుకునేలా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడంలో అయినా, సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ని కొట్టినోడు గాని, ఢీ కొట్టేవాడు గాని ఎవ్వడూ లేడు. మరి ఎన్ని లాభాలు, అడ్వాంటేజీలు ఉంటే చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ ని కాదని పవన్ కళ్యాణ్ వెంట ఎందుకు పడుతున్నట్టు? పొరుగింటి పుల్లగూర రుచి అన్నమాట ఇక్కడ వర్తించదు. ఎందుకంటే ఇక్కడ లెక్క అది కాదు, అసలు పాయింట్ వేరే ఉంది. రీసెంట్ గా ఏం జరిగిందో ఓసారి రివైండ్ చేసుకుందాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టారు అభిమానులు. ఘాట్ నిర్వహణకు అయ్యే ఖర్చులన్నీ జూనియర్ చూసుకోవడం కూడా దానికి రీజన్ అయి ఉండొచ్చు. తండ్రికి నివాళులు అర్పించేందుకు అక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎన్టీఆర్ బొమ్మలు తీయించేయాలి అని చెప్పేశాడు. ఇదంతా చూసిన తర్వాత కులాభిమానుల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ అభిమానులకు ఒకే ఒక్క ప్రశ్న వెంటాడుతోంది. ఇంతటి ఎన్టీఆర్ ఉండగా పవన్ కళ్యాణ్ వెంట బాబు ఎందుకు పడుతున్నాడు? ఈ ప్రశ్నకు బ్రహ్మానందం చాలా చక్కగా సమాధానం చెప్పగలడు. అల్లుడు సీజన్ అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. ఎస్, బ్రహ్మి చెప్పింది అక్షరాల నిజం. పవన్ కళ్యాణ్ అయితే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు, తెంచుకోవచ్చు. అదే ఎన్టీఆర్ వచ్చాడంటే నిలబడిపోతాడు. అలా నిలబడ్డాడు అంటే పార్టీ క్యాడర్ అంతా రాముడు వచ్చాడు అని అటువైపు తిరుగుతుంది. అదే జరిగితే చంద్రబాబుకే కాదు, కొడుకు లోకేష్ కి కూడా కష్టమే. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఉన్నాడు. పైగా ఆల్రెడీ ఓసారి ట్రై కూడా చేశాడు. 2009 ఎన్నికల్లో అప్పట్లో వైఎస్ మీద ఎన్టీఆర్ ను ప్రయోగించేందుకు ప్రయత్నించాడు. నిండా 30 ఏళ్లు కూడా లేని జూనియర్ అప్పట్లో ఆసువుగా మాట్లాడుతూ ధాటిగా రాజకీయ ప్రసంగాలు చేశాడు. మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం వల్ల పూర్తిగా ప్రచారం చేయలేదనుకోండి. ఆ తర్వాత టీడీపీ ఓడింది. చంద్రబాబు కొడుకును రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఎన్టీఆర్ ని దూరం పెట్టడం, టీడీపీ వాళ్ళంతా ఎన్టీఆర్ సినిమాలు చూడరు అనే సందేశాలు పంపడం, ఇలాంటివన్నీ జరిగాయి. అది మ్యాటర్. అంటే ఎన్టీఆర్ తో అడ్వాంటేజీలు అపారంగా ఉన్నా సవాళ్లు కూడా చాలానే ఉంటాయి కాబట్టి చంద్రబాబుకి భయం. అందుకే ఈ దూరం. అయితే పవన్ కళ్యాణ్ అయితే కావాల్సినప్పుడు పిలవచ్చు, అవసరం లేనప్పుడు తెంచుకోవచ్చు అనేది బాబు పాయింట్ ఆఫ్ వ్యూ. అదేంటి, పవన్ పొత్తులో ఉన్న కాపుల ఓట్లు టీడీపీకి పడే అవకాశాలు అంతంత మాత్రమే కదా? ఇలాంటి చర్చలు ఇక్కడ వద్దు. ఎందుకంటే చంద్రబాబుకి పబ్బం గడవడం ముఖ్యం, టీడీపీ భవిష్యత్తు కాదు అనేది చాలా మంది నమ్మే మాట. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.